నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా తుంగతుర్తిలో పంపిణీ షురు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరుగుదలపై ముఖ్యమంత్రి హర్షం. ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ నేతల సంబరాలు. కోటాపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని బీఆర్ఎస్ ఆందోళన. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ. పదవి అధికారం కోసం ఎన్నడూ పాకులాడలేదన్న రాజాసింగ్. కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ చర్యలు. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓపై సస్పెన్షన్ వేటు. వివరాలు చూస్తే తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో భారీగా పెరుగుతున్న అడ్మిషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్ల చీకట్లను పారద్రోలి ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. పేద బిడ్డల చదువుల దేవాలయాలు అక్షర మంత్రోచ్చారణలతో పవిత్రతను సంతరించుకున్నాయని సీఎం పేర్కొన్నారు. సర్కారు బడికి గత పాలకులు వేసిన తాళాలు బద్దలవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తున్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్ గమనానికి సంకేతమన్నారు. ప్రజాప్రభుత్వ సంకల్పానికి ఇదే నిదర్శనమని, ఈ అక్షరయజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి తన అభినందనలను సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది 3,68,000 కొత్త అడ్మిషన్లు వచ్చాయని తెలిపే వార్తను కూడా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ లేదని, అందరూ కలిసి టీం వర్క్గా పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరాయని, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి రావటం లేదని విమర్శించారు. సన్న బియ్యం పథకం విజయవంతమైందని, గతంలో పక్కదారి పట్టడం లేదని తెలిపారు. ఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి స్పందన ఉందని, మరో 3,000 బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 4th సిటీ మూసీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వ హయాంలోనే మూసీ సుందరీకరణ, గాంధీ ఘాట్ పనులు పూర్తవుతాయని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా కొనసాగుతోందని, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. సిగాచి ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, ఇటీవల జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3,10,00,000 మంది పౌరులు రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారని, వారందరికీ 13,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీ ధరకు సన్నబియ్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయ పరిరక్షణలో ప్రభుత్వం దృఢ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాలు వంటి సమస్యలకు పర్యావరణ హిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వం ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని, సివిల్ ఇంజనీర్లు ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ జన్ హై రైజ్ బిల్డింగ్స్ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం 11.97% వృద్ధి సాధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 80,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూర్చిందని తెలిపారు. ఈ గణాంకాలు తెలంగాణ నిర్మాణ రంగ ప్రగతికి నిదర్శనమన్నారు. హైదరాబాద్లో 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున 200కు పైగా భవనాలు ఉన్నాయని, మరో 250 భవనాల నిర్మాణ పనుల దశలో ఉన్నాయని వెల్లడించారు. ఈ తరహా భారీ భవనాల నిర్మాణంలో పర్యావరణానికి పెద్దపీట వేయాలని సూచించారు. కాంపోజిట్ స్టీల్ హైరైజ్ డిజైన్పై జాతీయ స్థాయిలో ఒకే రకమైన మార్గదర్శకాలు తెచ్చేలా కేంద్రం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్తో కలిసి పనిచేస్తామన్నారు. సంప్రదాయబద్ధంగా కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వినూత్నంగా ఆలోచించాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని యువ సివిల్ ఇంజనీర్లకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రకటనలో. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది,
ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక నిర్ణయంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని సామాజిక న్యాయం దిశగా కీలక అడుగుగా స్వాగతిస్తూ ఉండగా బీఆర్ఎస్ దీన్ని రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా విమర్శిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రభావం చూపనుంది? వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మకమైన చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద టపాసులు పేల్చి కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నిర్ణయాన్ని ప్రజా ఉద్యమాల ఫలితంగా అభివర్ణించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు జాగృతి శ్రేణులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆర్డినెన్స్ జారీని స్వాగతిస్తున్నామని, అయితే 18 నెలల ఆలస్యానికి కారణమేంటని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రాజకీయ హక్కులు కల్పించాలని, బీసీ బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైల్ రోకో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. లేని పక్షంలో మరల పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సిందేంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తా ఉన్నాము. కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీ రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బీసీలకు ఏం చేశారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ ఎజెండా, రేవంత్ నిబద్ధత అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎవరన్ని అవాకులు చవాకులు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట పలుమార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. నేను రాష్ట్ర మంత్రిమండలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది బీసీలకు ఒక సువర్ణ అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చట్టసభలో ప్రవేశించేందుకు బలమైన వేదిక స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటన్ గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బంజారాహిల్స్ అగ్రసేన్ మహారాజ్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. 42% బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇది చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను కెప్టెన్. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను.
ఇదేమిటి పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. హలో రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్ అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్ 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే, అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు. డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ బోయిగూడ రైలు కళారంగులో రేపు ఉదయం 10 గంటలకు పీఎం రోజ్గార్ మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే రోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000 మందికి పైగా కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా మోదీ నియామకం పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. యువత సాధికారత, దేశ నిర్మాణంలో అర్థవంతమైన అవకాశాలను అందించడంలో రోజ్గార్ మేళా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళా ద్వారా 10 లక్షలకు పైగా నియామక పత్రాలు జారీ చేశారు. 16వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, గుంటూరు, గుంతకల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సికింద్రాబాద్లో వివిధ విభాగాల అధికారులకు నియామక పత్రాలు అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో రైల్వే, హోం వ్యవహారాలు, పోస్టల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు, కార్మిక, ఉపాధి శాఖలతో పాటు ఇతర విభాగాల్లో కొత్త ఉద్యోగులు చేరనున్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లి పరిధిలోని కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్పై సస్పెన్షన్ వేటు వేసింది. డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఎస్సీ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్ పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తోంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు 5 మృతి చెందగా 37 మందికి అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కుక్కట్పల్లిలోని పలు కల్లు దుకాణాల నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. ఈ క్రమంలో వాటిని ల్యాబ్లో పరీక్షించగా కాంపౌండ్లో సేకరించిన కల్లులో కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు అమరుస్తున్న పేలుడు పదార్థాలు అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్యకు ఓ గిరిజనుడు బలయ్యాడు. ముకునూరుపాలెం నివాసి కామయ్య కర్రెగుట్ట సమీపంలోని చలిమెల కొండపై ఐఈడీ పేలుడుతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 4న కామయ్య వెదురుకర్రలను సేకరిస్తున్నప్పుడు పొరపాటున ఐఈడీపై కాల్పెట్టాడు. దీంతో పేలుడు సంభవించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే కొండపై నుంచి కిందకు దించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి తరలించారు. కామయ్యను రక్షించడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ హృదయ విదారక సంఘటన ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో ఆందోళన కలిగిస్తోంది. మావోయిస్టులు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడటం సరికాదని గిరిజనులు కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి తీర్థయాత్రల కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు జూలై 19 నుంచి 26 వరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభిస్తోంది. ఈ విషయాన్ని ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు. ఈ యాత్రలో తిరువణ్ణామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు దర్శనం ఉంటుంది. ఒక్కో వ్యక్తి టికెట్ ధర 14,100 రూపాయలు. ఈ రైలు సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. యాత్రలో ఉదయం అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, నీటి సీసా, టూర్ ఎస్కార్ట్ సేవలు, రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ఉచిత రవాణా, ప్రయాణ బీమా అందిస్తారు. రైలులో సీసీ కెమెరాలు, ఒక్కో కోచ్కు ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారు. టికెట్ బుకింగ్ కోసం అధికారిక వెబ్సైట్ సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ టూరిజం మానిటర్లు ఎం శ్రీకాంత్, కె ప్రశాంత్ పాల్గొన్నారు.
ప్రత్యేకమైన రైలు భారత్ రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అని మొదలుపెట్టింది. ఈ నెల 19వ తారీఖు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అరుణాచలం, మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు ప్రదేశాలకు తీసుకువెళ్ళి 26వ తారీఖు ఈ యాత్ర ముగిస్తుంది. ఈ యాత్రకి 3 ప్యాకేజీలు ఉంది. ఎకానమీ స్లీపర్ క్లాస్లో 14,100, స్టాండర్డ్ థర్డ్ ఏసీలో 22,300, కంఫర్ట్ 29,600 సెకండ్ ఏసీకి ఉంటుంది. భోజనం 3 పూటల భోజనం సౌకర్యము, తర్వాత బస్సులు, హోటల్ అన్నీ కూడా ఐఆర్సిటీసీయే చూసుకుంటుంది. ఈ ట్రైను ఖమ్మంలో 5:55కి 19వ తారీఖు ఆగుతుంది. మదురైలో 6:55కి ఆగుతుంది. జనాభా పెరుగుదల ప్రపంచ సవాళ్లకు కారణమని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవి రాథోడ్ అన్నారు. ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నెహ్రూ సెంటర్ వరకు కేంద్ర రాష్ట్ర వైద్యాధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవి రాథోడ్ దూరదర్శన్తో మాట్లాడుతూ జనాభా నియంత్రణ అవసరాన్ని గుర్తించి ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులు, యువత, ప్రజలకు సమావేశాల ద్వారా చైతన్యం కల్పించాలని ఈ నెల 18 వరకు పంచాయతీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్ మాట్లాడుతూ జనాభాను అరికట్టడం ద్వారా వనరులను సమర్థంగా వినియోగించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చన్నారు. ప్రతి కుటుంబంలో 1 లేదా 2 సంతానం ఉండాలని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ తీస్తున్నాము. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. మన జనాభా స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా ఎంత 32 కోట్లు ఉండేది. ఇప్పుడు 146 కోట్లు. అంటే దాదాపు చూసుకుంటే ఒక 60-70 సంవత్సరాల్లో అది 4 పెరిగింది. సో ఇలా చూసుకుంటుంటే ఇంకో 50 సంవత్సరాల జనాభా పెరిగి మన పరిమితమైన వనరుల మీద. దేశంలో పత్తి ఉత్పత్తిని పెంచడంతో పాటు రైతులకు లాభదాయకం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. తమిళనాడు కోయంబత్తూరులో పత్తి ఉత్పత్తి సమస్యలపై జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ పత్తి పంటలో తలెత్తుతున్న వైరస్లు, పింక్ బాల్ వామ్ వంటి రోగాలను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతికత, ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాపులను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా 6 గంటల్లో కీటకాలు, వైరస్లను నిర్మూలించవచ్చని చెప్పారు. కాగా ఈ సమావేశంలో పత్తి రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణులు, కేంద్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పత్తి ఉత్పత్తి ఖర్చును తగ్గించడం, నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడం, యాంత్రీకరణ ద్వారా కూలీల ఖర్చును తగ్గించడంపై చర్చ జరిగింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు దూరదర్శన్ యాదగిరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రసారమవుతుంది.